సరే మరి దీంతో మంచూరియా చేద్దామా. అన్నం మొత్తం ఒక గిన్నెలో పప్పు గుత్తుతో మెత్తగా చేసుకున్న తర్వాత ఇక్కడ వెజిటేబుల్ చూపించాను కదా, ఆ వెజిటేబుల్ సగం ఇందులో వేసాను, సగం వచ్చేసి మళ్ళీ మంచూరియాలో వేసుకోవాలి కదా, అందుకోసం వెజిటేబుల్ వేసిన తర్వాత స్పైసెస్ వచ్చేసి జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మైదా పిండి, 4 టేబుల్ స్పూన్లు వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసేసి ఈ విధంగా కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ అనేది వేసుకొని ఇలా ఉండలెక్క చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్, మంచూరియా బాల్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఇలా చేసుకోవాలి అన్నమాట. చిన్న చిన్న ఉండలుగా చూపిస్తాను చూడండి. ఇలా చేసుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి, ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచూరియా బాల్స్ అనేది ఈ విధంగా ఆయిల్లో వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకొని చూపిస్తాను మీకు. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కడాయి పక్కన పెట్టేసి ఇక్కడ నేను వేరొక కడాయి అనేది పెడుతున్నాను అనమాట మంచూరియా చేసుకోవడానికి. ఇనుప బాండి పెడుతున్నాను.